ప్రైజ్ ది లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 16-17 వచనాలు, ఏ రాజును సైనా బలం చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనుడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం, బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకున్న చేత గర్వపరుకుడై ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, ఉకృత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. సామెయలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనము, ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మొకటముగా నుండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ జ్ఞానం చేత ప్రభు మమ్మల్ని నడిపించండి తండ్రి. మా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి ప్రభు నీ జ్ఞానం చేత మీ నడిచి నిన్ను మహిమపరిచి గణపరిచి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.